ఇది ప్యూర్గా డైరెక్ట్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి గత 5 సంవత్సరాలు అంతకు ముందు నుంచి ఎవరైతే డైరెక్ట్గా స్టాక్స్లో ట్రేడింగ్ చేస్తూ ఉన్నారో లేదా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, ఎస్పెషలీ ఒకవేళ మీరు యూట్యూబ్ ఛానల్లో కానీ సోషల్ మీడియాలో చూసి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటే మరీ మంచిది. ఒక్కసారి 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాల XARR CAGR చెక్ చేసుకొని గత 5 సంవత్సరాలుగా మ్యూచువల్ ఫండ్లో ఏది వరస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిందో దాంతో కంపేర్ చేయండి. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ 90% మ్యూచువల్ ఫండ్ ఇచ్చిన రిటర్న్ కన్నా తక్కువ అండ్ వరస్ట్ మ్యూచువల్ ఫండ్ ఇచ్చిన రిటర్న్ కన్నా తక్కువ అరేంజ్ చేస్తారు. ద రీజన్ ఇంప్రాపర్ అసెట్ అలొకేషన్, ఇంప్రాపర్ మేనేజ్మెంట్. స్టాక్స్ తీసుకుంటారు, కొన్ని స్టాక్స్ 5 times 10 times రిటర్న్స్ ఇచ్చి ఉంటాయి, కానీ ఓవరాల్ పోర్ట్ఫోలియో మైనస్లో ఉంటుంది. ఓవరాల్ పోర్ట్ఫోలియో వరస్ట్ XARR ఉంటుంది. కొన్ని వందల పోర్ట్ఫోలియోస్ నేను చూసాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా చెప్తాను, వినండి. మ్యూచువల్ ఫండ్లో ఏది బెటర్ రిటర్న్స్ ఇచ్చిందో దాన్ని పక్కన పెట్టండి, ఏది వరస్ట్ రిటర్న్స్ ఇచ్చిందో దానికన్నా వీళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ వరస్ట్గా ఉంటుంది. ఒకవేళ ఎవరైతే 5 సంవత్సరాలుగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో మీ యొక్క XARRని చెక్ చేసుకోండి. వీళ్ళుంటే కామెంట్లో మెన్షన్ చేయండి, సో దట్ అందరికీ అర్థమవుతుంది. ఓన్గా స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేస్తే ప్రాఫిట్స్ వస్తున్నాయా లేదా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్రాఫిట్స్ వస్తున్నాయా అని చెప్పి అందరికీ అర్థమవుతుంది. ఇక్కడ నేను ఎవరిని కూడా తప్పు పట్టట్లేదు, వాస్తవాలు అర్థం చేసుకోండి. డైరెక్ట్గా స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు 5 సంవత్సరాల పైన చేసిన వాళ్ళకు కూడా మ్యూచువల్ ఫండ్లో వచ్చిన రిటర్న్స్ కూడా రావు కూడా. అదే కాకుండా ఇంకొక యాడ్ ఆన్ పాయింట్, చాలామంది వాళ్ళ పోర్ట్ఫోలియోకి తగ్గట్టుగా ఇన్వెస్ట్మెంట్ చేయరు, వాళ్ళ ప్రొఫైల్కి తగ్గట్టుగా ఇన్వెస్ట్మెంట్ చేయరు. వాళ్ళ ప్రొఫైల్ అల్ట్రా హెచ్ఎన్ఐ అయి ఉంటుంది, వాళ్ళేమో 1 లక్ష రూపాయలు స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. వాళ్ళు 2 కోట్లు 3 కోట్లు స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, కానీ వాళ్ళు ఒక 2-3 లక్షలే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. ఆ ప్రాబ్లం కూడా ఉంది. స్టాక్ మార్కెట్లో చాలా సమస్యలు, ఆ సమస్యలు అన్నిటికన్నా పెద్ద సమస్య మన మైండ్ సెట్. కానీ ప్రాబ్లం ఏంటంటే అది మనం యాక్సెప్ట్ చేయం. మనం డైరెక్ట్గా స్టాక్ మార్కెట్లోకి వెళ్ళిపోవాలి, డైరెక్ట్గా స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేసేయాలి. అండ్ వీ హ్యావ్ టు ప్రూవ్ వీఆర్ ద మోస్ట్ జీనియస్ ఇన్ ద సొసైటీ అని చెప్పి. కానీ వాస్తవం ఏంటంటే 5 కాదు కదా 50 సంవత్సరాలు ట్రేడ్ చేసినా కూడా వీళ్ళు డబ్బులు సంపాదించలేరు, అది వాస్తవం. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ వాస్తవాన్ని వీళ్ళు యాక్సెప్ట్ చేయలేరు.